మిత్రమా, ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మిత్రమా, మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది మిత్రమా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భంలో లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ బంధాల బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడిస్తూ ఉంటాయి మిత్రమా, అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు. ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కలు తగలబెడతారు. పేరుని పెంచుకుంటే సన్మాన పత్రాల్లో సత్కరిస్తారు. హోదాను పెంచుకుంటే హోల్డింగ్లో నిలబెడతారు. అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. మిత్రమా, అలలు తగ్గాక స్నానం చేద్దామనుకుంటాడు అంట ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదిద్దాం అనుకున్నాడంట ఇంకొకడు. వాడు ఎప్పటికీ స్నానం చేయలేడు. వీడికి ఎప్పటికీ కూడా విడిగా జ్ఞానం రాలేదు. అర్థమైందా మిత్రమా? ఓటమి లేని వాడికి అనుభవం రాదు. అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకోమన్నది కావాల్సింది ఓడిపోయి విశ్రాంతి చేసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకు మిత్రమా. గెలుస్తావు మిత్రమా. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టారు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టారు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం అవుతుంది. మిత్రమా, నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది మిత్రమా. చేసిన తప్పుకి క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. క్షమించగలిగిన వారు బలవంతుడు. గెలిచిన వాడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఓడినవాడు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాడు. సంతోషంగా ఉన్నవారికి సమస్య లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదని గుర్తుంచుకో మిత్రమా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలగననే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదని తెలుసుకో మిత్రమా. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు. అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు. మిత్రమా, నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి మిత్రమా. మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు. నువ్వు ఉన్నంతగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలని తెలుసుకో మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదిరిల్లి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుందని గుర్తుంచుకో మిత్రమా. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి మిత్రమా. ఆనందం వస్తువులో ఉండదు, మనసులో ఉంటుంది.
సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడ్డంలోనే ఉంటుంది మిత్రమా. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదని తెలుసుకో మిత్రమా. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటి వారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరు నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానసత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది సత్యం మిత్రమా. అందరి భావాల్ని అర్థం చేసుకుంటే మనిషితత్వం. అందరు విశ్వాసాలను విలువనివ్వడమే మానవత్వం అని తెలుసుకో మిత్రమా. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరిక లేని రోజుల వరకు, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధల్లో తోడుగా ఉండే బంధాన్ని, బంధించే బంధువుల్ని, నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటిని నువ్వు జీవితంలో ఎదుర్కోవాల్సింది మిత్రమా. ఒక మాట చెప్పను మిత్రమా, ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు. అది విజయ దశగా చేసే ప్రయాణం. అడుగులు చిన్నవిగా కనిపించిన ముందుకు సాగడం ముఖ్యం మిత్రమా. అపజయాలు నీకు నిలువెత్తు పాఠాలు, వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం. దాన్ని ఎప్పుడు కూడా కోల్పోకు మిత్రమా. సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు. గెలుపు కోసం మొదట నిన్ను నిలవాలి మిత్రమా. కాదంటారా మిత్రమా. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికి చెప్పదు. సమయం వచ్చినప్పుడే అలల రూపంలో అవే ఒట్టుకు చేరుతాయి. అలానే మనం నీతిమంతులమని గొప్పవాళ్ళమని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టే అదే బయటపడుతుంది మిత్రమా. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి. అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం అని తెలుసుకో మిత్రమా. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికుల్ని వదులుకోకూడదు. ఆశ శాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులని వదులుకోకు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలు దూరం కాకు మిత్రమా. కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చే స్నేహం చేసిన పాత స్నేహితులను మాత్రం దూరం చేసుకుంటే అన్నీ ఉన్నా కూడా అనాథ అవుతావని గుర్తుంచుకో మిత్రమా. కష్టం కన్నీళ్ళని కాదు, కొన్ని నిజాల్ని కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే మిత్రమా. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు మిత్రమా. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీన్ని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం సరిపోదు మిత్రమా. మిత్రమా, ఒక ఆడది నీకు బానిస కావాలి అంటే అందుకు 2 మార్గాలు. ఒకటి, ఆమె కోరుకున్న డబ్బైనా నీ దగ్గర ఉండాలి. లేదా ఆమె శారీరక వాంఛన పూర్తిగా తీర్చగలిగిన దమ్మైనా నీకు ఉండాలి. కాదంటారా నేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.